శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ మధ్యలో నుండి ప్రారంభమయ్యేటువంటి కుజుడు మరియు కేతుగ్రహ కలయిక వలన, అంటే ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలోనే ఈ యొక్క గ్రహ సంచారం ఉండడం వలన ద్వితీయ స్థానం ఏదైతే ఉందో సంపద, అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి, కూడబెట్టినటువంటి సేవింగ్స్ కి సంబంధించి చిట్టీలు, ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఏవైనా సరే సేవింగ్స్ వస్తే ప్రాపర్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. వీరికి వీలైనంత వరకు కూడా భూ అనుకూల శక్తులు ఉన్నాయి. మీ గోచార రీత్యా మీ జాతకంలో గనక కుజుడు నీచంలో ఉన్నా లేదా గురువు నీచంలో ఉన్నా మీరు తీసుకునేటువంటి భూ సంబంధిత నిర్ణయాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి జాతకం చూయించుకొని, నా దగ్గరే చూయించుకోమని చెప్పను, మీరు ఎక్కడన్నా చూయించుకోండి. మీకు గురువు బాగుందా కుజుడు బాగుందా తెలుసుకొని మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేయండి, బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి, లేదు షేర్స్ లో ఇన్వెస్ట్ చేయండి. షేర్స్ లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ గా ఉండేటువంటి వాటిలో చేయండి తప్ప షార్ట్ టర్మ్స్ లో చేయకండి. నమ్మకం లేనటువంటి వాటిలో అసలు చేయకండి. పలానా వ్యక్తి చెప్పాడని అసలు అన్నోన్ రిజిస్టర్డ్ వాటిలలో, షేర్స్ లలో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ వాటిలలో చేయకండి. చాలా మంది గడిచిన 2024 సంవత్సరంలో ఒక్కొక్క మనిషి మధ్యస్థంగా చూసుకుంటే 70 లక్షల నుండి 7 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. అంటే బడ వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళు. ఒక పిల్ల తను సంపాదించిన సంపాదన తల్లిదండ్రులకు పంపించకుండా, నాన్న నేను చిట్టి చేస్తున్నా దాస్తున్నా అని చెప్పి 20 లక్షల రూపాయలు షేర్స్ లో పెట్టి లాస్ అయింది. లాస్ అంటే షేర్ మార్కెట్ పడిపోవడం వల్ల కాదు, ఒక మనిషి మోసం చేయడం వల్ల. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి షేర్ మార్కెట్ గురించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, వద్దని చెప్పను. అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు ఏంటంటే, మనస్సుకు సంబంధించి, అంటే వీరికి నచ్చినటువంటిది చేయలేదని, వీరు ఎలా ఉండాలనుకుంటే అలా లేదని, ఏదో టూర్కి వెళ్ళాలనుకుంటారు, మనం యూట్యూబ్లలో వాటిలో చూసి అద్భుతంగా ఊహించుకుంటాం. అక్కడికి వెళ్తే రియాలిటీలో అంతగా ఉండదు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. డబ్బు వస్తుంది, డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. వీరు మంచి జాగ్రత్త పరులే. అయినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని, తెలుసుకొని మీరు డబ్బును ఖర్చు పెట్టండి. కుజగ్రహానికి సంబంధించి అనుకూల పరిస్థితులు లేకుంటే గనక మీరు కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేసినా, ఇల్లు కొన్నా చాలా లాస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కనుక ఉంటే 65 నుంచి 70 పేజీల్లో మీ జాతకం మీకు పూర్తిగా విశ్లేషణతో ఇచ్చి మీతో మీ యొక్క జాతకం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం చెప్పినందుకు గాను 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ముత్యాల దండతో జపం చేయడం చాలా మంచిది. ఓం వం అమృతకరాయ అన్నటువంటి మంత్రపఠనం వీరికి విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి, అది గృహిణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అందరికీ సంబంధించి వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు. సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు. మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రంతో పాటు 5 మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో, జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఆడవాళ్ళకి 5 వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంతకీ ఏంటా రెమెడీ అంటే, సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేయండి అంటే, 5 మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా 21 ప్రదక్షిణ చేయాలి. దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు, ఒక 10 రూపాయల టెట్రా ప్యాకెట్, 14 రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, పాలు
అలాగే నీళ్లు 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు. అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే 2 లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి. మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని 21 బొట్లు పెట్టాలి. 21 సార్లు బొట్లు పెట్టాలి. ఈ 21 బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ 21 బొట్లు కూడా పెట్టండి. ఆ తర్వాత వీలైతే ఒక 30 రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది, రెడ్ కలర్ బ్లౌజ్, అది స్వామివారికి కప్పండి. 5 రూపాయల పసుపు, 5 రూపాయల కుంకుమ, లేదా 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, చిన్న గంధం డబ్బా, 14 రూపాయల పాల ప్యాకెట్, వాటర్ బాటిల్, 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, 3 ఒత్తులు. అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ 10 రూపాయల పూలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని 21 బొట్లు పెట్టండి. 21 బొట్లు పెట్టండి. 21 ప్రదక్షిణాలు కూడా చేయండి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే 21 × 5 ఎంత అవుతుంది? 105. లాస్ట్ వారం 3 బొట్లు ఎక్కువ పెట్టండి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. దీనివల్ల ఏమవుతుందనంటే 108 సార్లు మీకై మీరే హోమం చేసినట్టు. భూమికి సంబంధించి ఇబ్బందులున్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే కుజుడు గాని కేతువు గాని మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్ని తొలగిపోతాయి. మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి. క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా, అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే 10 రూపాయల నెయ్యి 2 దీప ప్రమిదలు, ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి. అలాగే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి, ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త, 3 ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం. వేరువేరుగా 3 ఒత్తులతో దీపాలు వెలిగించకండి, 3 కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి. మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్లొద్దు. మీరు 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి, కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి, తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇది మంగళవారం నాడు ఉదయం 7:20 లోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతిమరుపు కారణం. చాలా మంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము, ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక 6 నిమిషముల పాటు నిత్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్ గా చేయండి. ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది. రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటి తినాలి. ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది. అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి. ఇక అన్ని కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి. చాలా మంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికి కామన్ గా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడచ్చు. ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు. ఎటు తిరిగి
బాధ మాత్రం అనుభవించాల్సిందే. గోచారము గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి. మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది. వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి. ఈ యొక్క జాతకం పర్సనల్ గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా 1 గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే చాలా మంది నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష, నరదిష్టి, బాణామతి, చిదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు. ఎందుకు అంత విశేషం అనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల. ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కరుంగలి మాలని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో, ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కాస్ట్ 1016, కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు మాత్రమే. జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.